aspirants, welcome back to Competitive Hunters. సో టుడే ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే ఏంటి? సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో 2025లోని మేము గవర్నమెంట్ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ మేము క్రాక్ చేయాలనుకుంటున్నాము. సో మాకు ఏ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో దానికి ఏంటి ఎలిజిబిలిటీ, ఓకే సో ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు, శాలరీ ఎంత ఉండొచ్చు, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఎస్ఎస్సిలో అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, అది ఎప్పుడెప్పుడు అప్లికేషన్ ఫామ్ బయటకు వస్తుంది, సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, సో ఇవన్నీ మనం ఈ సెషన్ లో డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైనా ఛానల్ కి కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ది ఛానల్. సో ఫస్ట్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనమాట. సో ఇది అనేది ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అనమాట. సో మీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోని మీకు వేరియస్ వేకెన్సీస్, ఆఫీసర్ లెవెల్ క్యాడర్ అంటే చిన్న ఒక క్లర్క్, అసిస్టెంట్, సో ఆఫీసర్ లెవెల్, సో ఈ అన్ని టైప్స్ ఆఫ్ అంటే అన్ని క్యాడర్, అన్ని లెవెల్స్ జాబ్స్ అనేవి మీకు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ద్వారా మీరు ఇన్ అవ్వచ్చు అనమాట గవర్నమెంట్ ఆఫీసెస్ లోని. అంటే ఇప్పుడు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, ఓకే, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సో ఇలాగా ప్రతిది ఇలానే కాదు, చాలా గవర్నమెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. మినిస్ట్రీస్ లో కూడా మనకి వేకెన్సీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఢిల్లీలోని మినిస్ట్రీస్ లో కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో పోలీస్ రిలేటెడ్ రిక్రూట్మెంట్స్ కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఢిల్లీ పోలీస్, బిఎస్ఐఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, సో ఇలాగ చాలా టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఏ ఎగ్జామ్ ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఓకే. సో ఇందులో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో మనం గమనించినట్లయితే నార్మల్ గా ప్రతి ఎగ్జామ్ లో కామన్ గా మనం అబ్జర్వ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ అవేర్నెస్ అని కూడా అంటుంటాము. సో ఇవన్నీ ఈ సెషన్ లో వస్తుంది. ఇంకా రీజనింగ్, మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా రీజనింగ్, నెక్స్ట్ ఇంకా ఇంగ్లీష్. సో ఇవన్నీ త్రీ సబ్జెక్ట్స్ అనమాట కామన్ గా ఉండేవి మనకి. ఇవనేవి మనం రాసే ఎగ్జామ్ బట్టి దీని యొక్క సెషన్స్ యొక్క వెయిటేజ్ అనేది మనకి మారుతూ ఉంటుంది. జనరల్ గా కామన్ గా అయితే మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్, ఓకే. సో సిపిఓలో అయితే దీని యొక్క వెయిటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది మనకి, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13. సో ఇది అనేది సెలక్షన్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ మనము లెవెల్ 2 నుంచి లెవెల్ 7 వరకు మనము జాబ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే లెవెల్ 2 నుంచి లెవెల్ 7 వరకు ఉన్న జాబ్స్ అన్ని మనము ఈ యొక్క ఎగ్జామ్ లోని రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటుంది ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇందులోని ఇంకొక మంచి విషయం ఏముంటుంది అంటే దిస్ ఈస్ ఏ సింగిల్ ఎగ్జామ్ అనమాట. సో సింగిల్ ఎగ్జామ్ లోని మీరు గ్రాడ్యుయేషన్ లోని మీరు లెవెల్ 7 జాబ్స్, 7 జాబ్స్ వరకు మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉంది సింగిల్ ఎగ్జామ్. సో మెయిన్స్ ఉండవు దీనికి, ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు పెట్టుకునే పోస్ట్ అన్ని కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక నెగిటివ్ ఇందులో ఈ యొక్క ఎగ్జామ్ లోని. సో అసలు ఏంటి ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి అని అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోని లెఫ్ట్, సో అంటే మిగిలిపోయిన జాబ్స్ అన్ని కూడా అంటే వాళ్ళు ఏ యొక్క ఇప్పుడు ఇంటర్ లెవెల్లోని మనకి ఎస్ఎస్సి లో జరిగేది సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్. సో అది కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం, ఇది సిహెచ్ఎస్ఎల్ అంటుంటాము. సో ఇలాగా వాళ్ళు ఎస్ఎస్సి కమిషన్ కి వేకెన్సీ లిస్ట్ పంపించకపోవడం, లేకపోతే ఈ లోపల ఏమైనా వేకెన్సీస్ రావడం, ఎవరైనా రిటైర్ అవ్వడం, సో ఇటువంటివి సడన్ గా వేకెన్సీస్ ఏమైనా ఏర్పడినప్పుడు సో ఆ వేకెన్సీస్ అన్నిటినీ కూడా ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా ఫిల్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అందుకే మనకి లెవెల్ 2 నుంచి లెవెల్ 7 వరకు ఈ యొక్క పోస్ట్ అనేది మనం ఈ ఎగ్జామ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఓకే. సో డైరెక్ట్ గా మీరు ఒక సింగిల్ ఎగ్జామ్ తోని మీరు ఇన్ అయిపోవచ్చు. అండ్ కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం మంచిగా చెక్ చేసుకుని నీట్ గా మనం ఏ జాబ్ కి ఎలిజిబుల్ అని చెప్పి చూసుకుని మనం అప్లై చేసుకోవాలి. ఇదైతే పేపర్ 3 లెవెల్స్ లో ఉంటుంది. సో 10th క్లాస్ లెవెల్ అంటే మీరు 10th లెవెల్ క్వాలిఫికేషన్ ఉన్న ఎగ్జామ్స్ కనుక మీరు అప్లై చేసి ఉంటే 10th లెవెల్ కి ఒక పేపర్ వస్తుంది. ఇంటర్మీడియట్ లెవెల్
ఓకే, +2 డిప్లొమా, ఇంకా అదర్స్ ఉంటాయి కదా +2 లెవెల్లో ఉన్నవన్నీ. సో ఆ పర్టిక్యులర్ జాబ్స్ కి మీరు కనుక అప్లై చేసినట్లయితే మీకు ఇంటర్మీడియట్ లెవెల్ పేపర్ మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చి గ్రాడ్యుయేషన్ ఆర్ మోర్ దాన్ అదర్ దాన్ గ్రాడ్యుయేషన్, అంటే ఇంకా తర్వాత ఎడ్యుకేషన్ ఉన్నా సరే ఏ ఎగ్జామ్ కైనా మీరు ఆ పర్టికులర్ పోస్ట్ కి అప్లై చేసినప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్ పేపర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో టోటల్ గా ఇదైతే 3 లెవెల్స్ పేపర్స్ అనేవి ఎగ్జామినేషన్ హెల్డ్ చేస్తుంటారు. ఓకే, సో 3 కూడా డిఫరెంట్ డేస్ ఉంటాయి అనమాట. ఇంటర్ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అని. సో మర్జ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు ఆబ్వియస్ గా. 3 అప్లై చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా, సో మాక్సిమం దగ్గర లైక్ ఏమంటారు, సేమ్ ఒకే సెంటర్ లో వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో యూ డోంట్ నీడ్ టు వరీ అనమాట. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ టు దీని శాలరీ వచ్చి 30K నుంచి 80K వరకు ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ అన్ని పోస్ట్ కి రాసినటువంటి శాలరీస్ కానీ లెవెల్ యొక్క జాబ్స్ అన్ని కూడా 8th కమిషన్ ఇంక్లూడ్ చేయలేదు. సో మీరు ఈ యొక్క ఇయర్ లోని మీరు ప్రిపేర్ అయ్యి మీరు కనుక జాబ్ కొట్టినట్లయితే మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు జాబ్ లో ఇన్ అయి ఉంటారు. సో ఆబ్వియస్ గా ప్రాసెస్ జరిగేసరికి లేట్ అవుతుంది, 1 year వరకు పడుతుంది సెలక్షన్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇయర్ కి మీకు లెవెల్ 8 పే కమిషన్ వచ్చేస్తుంది కాబట్టి సో ఇంకా మీకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 30K ఉంది కదా, ఈ 30K కొంచెం 40K 50K అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం ఎగ్జామ్ గురించి వస్తే సో SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. సో ఇది సెకండ్ ఎగ్జామ్ మనకి. ఇది అనేది మనకి ఏప్రిల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏప్రిల్లో అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. దీని ఎగ్జామ్ వచ్చి మనకి జూన్ ఆర్ జూలైలోని మీరు ఈ ఎగ్జామ్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL అని కూడా అంటుంటారు, చాలా ఫేమస్ ఇది ఎగ్జామ్. SSC CGL చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. వై బికాస్ మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది, ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆఫీసర్ క్యాడర్ జాబ్స్ మీకు ఉంటాయి. సో మీరు కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటారు, రైడ్ కి వెళ్తుంటారు అనమాట పొలిటీషియన్స్ హౌసెస్ కి, బిజినెస్ మ్యాగ్నెట్స్ హౌసెస్ కి. సో వాళ్ళని ఏంటంటే మనం ఈడీ అంటుంటాం అనమాట. సో ఈ ఈడీ యొక్క రిక్రూట్మెంట్ కూడా ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ తోనే మనకి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు ఈడీస్ అందరూ కూడా. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఈడీస్, రైడ్స్ కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పర్టిక్యులర్ ఎగ్జామ్ రాసే క్వాలిఫై అయిన వాళ్ళు అనమాట. సో ఆ టైప్ ఇంకా GST ఇన్కమ్ ట్యాక్స్, GST ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఓకే EASO, ఓకే మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ లో డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని రిక్రూట్మెంట్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు గవర్నమెంట్ డబ్బులతో మీరు అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి రావచ్చు. సో మీరు ఏ కంట్రీకి అయితే వెళ్తారో సో అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారో దాన్ని బట్టి మీ శాలరీ అక్కడ ఉన్న కరెన్సీని బట్టి మీకు వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి ఈ యొక్క కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్లోని. సో అందుకే దీనికి హై కాంపిటీషన్ ఉంటూ ఉంటుంది. సో మనకి ఈ ఇయర్ మనము జూన్ జూలై మధ్యలో మనము అబ్జర్వ్ చేయొచ్చు ఎగ్జామ్. ఇంకా నెక్స్ట్ లెవెల్ 4 నుంచి లెవెల్ 8 వరకు మీకు జాబ్స్ ఉంటాయి. ఈ 45K నుంచి 95K వరకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 8 పే కమిషన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కి అది 8 పే కమిషన్ మనకి ఆచరణలోకి వస్తుంది అనమాట. సో అప్పుడు 1 lakh పైనే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మాక్సిమం రేంజ్ సాలరీస్ ఈ యొక్క పోస్ట్ కి. నెక్స్ట్ సిపిఓ ఎగ్జామ్ అంటుంటారు. సో అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో BSF, CISF, సో ఇటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ లోకి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు పోలీస్ ఆఫీసర్స్ ని. ఓకే, సో ముందు చెప్పాను కదా పోలీస్ ఆఫీసర్స్ యొక్క రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పి. సో ఈ యొక్క ఎగ్జామ్ ద్వారానే రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది, సిపిఓ ఎగ్జామ్ అంటారు. సో ఇది అప్లికేషన్ ఫామ్ అంటే నోటిఫికేషన్ మీకు May 16th మీకు SSC వెబ్సైట్ లో మీకు ఉంటుంది ఆన్లైన్ లోని. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్ లోని మీకు ఎగ్జామ్ అనేది ఉండొచ్చు ఈ యొక్క ఎగ్జామ్. సో ఇది ఇక్కడ మీకు లెవెల్ 6 జాబ్ పే లెవెల్ వచ్చేసి మీకు 6th పే లెవెల్ ఉంటుంది. ఇంకా మీకు శాలరీ వచ్చి 65K నుంచి 75,000 వరకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు మేలో వస్తుంది. దీని తర్వాత May 27th ఇది వచ్చేసి కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ జాబ్ అనమాట. అంటే CHSL అని కూడా అంటారు. అంటే ఇది ఇంటర్ లెవెల్ జాబ్, C+2 ఉంది కదా, సో ఇంటర్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు.
దీనికైతే గ్రాడ్యుయేషన్ ఉండాల్సిందే, దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాల్సిందే. దీనికి గ్రాడ్యుయేషన్ కానీ 10th కానీ ఇంటర్ కానీ మీరు అప్లై చేసుకునే పోస్ట్ బట్టి ఇందులో అన్ని మెర్జ్ అయి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అన్ని ఒక్కొక్కటి చూసుకుని మీరు దేనికి ఎలిజిబుల్ చూసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికైతే ఇంటర్మీడియట్ రిలవెంట్ డిప్లొమా ఇలా రెలవెంట్ ఈక్వివాలెంట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే చాలు దీనికి ఎడ్యుకేషన్. ఇంకా ఎగ్జామ్ వచ్చి జూలై ఆగస్టులో మీరు ఈ ఎగ్జామ్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ 2 టు లెవెల్ 4 జాబ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆఫీస్ లోని మన ప్రైవేట్ ఆఫీస్ చూసుకున్నా గవర్నమెంట్ ఆఫీస్ చూసుకున్నా సరే ఒక హై క్యాడర్ ఆఫీసర్స్ ఉంటారు, అంటే మేనేజర్స్, వాళ్ళ కింద అసిస్టెంట్స్ ఉంటారు. సో అసిస్టెంట్స్ కింద మళ్ళీ వాళ్ళకి ఇంకొక అసిస్టెంట్స్ అనమాట, క్లర్క్స్ టైప్ లో ఉంటారు, ప్యూన్స్ క్లర్క్స్ టైప్ లో. ఓకే, సో అలాగా ఇక్కడ అసిస్టెంట్స్ అంటే ఇక్కడ మీరు ఈ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ సిపిఓ లెవెల్లో కానీ ఆఫీసర్స్, ఇక్కడైతే ఆఫీసర్స్, ఇక్కడైతే పోలీస్ ఆఫీసర్స్ అవుతుంటారు. సో సిహెచ్ఎస్ఎల్ రాసి మీకు అసిస్టెంట్ అంటే వాళ్ళ కింద అసిస్టెంట్ ఆఫీసర్స్ లాగా మీకు పోస్ట్ అనేది వస్తుంటుంది. సో అందుకే లెవెల్ 2 నుంచి లెవెల్ 4 వరకే జాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు లెవెల్ 8 వరకు జాబ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చేసి లెవెల్ 6 జాబ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు శాలరీ వచ్చి 35K నుంచి 45K వరకు మీకు ఇస్తూ ఉంటారు అనమాట. దీనికి కూడా 2 ఎగ్జామ్సే ఉంటాయి మీకు, ప్రీ అండ్ మెయిన్స్. నెక్స్ట్ ఇంకా డివి, ఇంకా నార్మల్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో నేను చెప్పాను కదా ఆఫీసర్, అసిస్టెంట్స్ కింద ప్యూన్ క్లర్క్ టైప్ లో. సో ఇవి అసిస్టెంట్స్ అనమాట వీళ్ళు. ఈ ఎగ్జామ్ ద్వారా మనము అసిస్టెంట్ లాగా మనం వెళ్ళొచ్చు అనమాట. ఎంటీఎస్ ప్రతి ఆఫీస్ లో ఎంటీఎస్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటుంది. ఓకే, మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అనమాట. సో దీనికి వచ్చేసి సింగిల్ ఎగ్జామ్ మీకు ఉంటుంది. ఓకే, అండ్ మ్యాథ్స్, రీజనింగ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ అనమాట. సో మీకు మెరిట్ అంటే మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే యూ హ్యావ్ టు స్కోర్ మోర్ ఇన్ జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్. సో ఈ 2 సెక్షన్స్ అనేది మెరిట్ తీసి దాన్ని బట్టి మీకు జాబ్ వస్తుందా లేదా, క్వాలిఫై అయ్యారా లేదా అనేది చూస్తారనమాట. రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వచ్చి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ ఫర్ దిస్ ఎగ్జామ్ అనమాట. సో దిస్ ఈస్ సింగిల్ ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ తోనే మీకు జాబ్ అనేది మీ చేతికి వస్తుంది. కానీ కట్ ఆఫ్ చాలా హైగా ఉంటుంది. 150 అంటే ఒక్కొక్కసారి 135, 140 ప్లస్ కూడా మీకు ఉంటుంటుంది అనమాట కట్ ఆఫ్. సో హైగా ఉంటుంది కట్ ఆఫ్ దీనికి. జస్ట్ 2 సెషన్సే కదా, ఒక ఎగ్జామే కదా అని చెప్పి లైట్ అయితే తీసుకోకండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో దీని అప్లికేషన్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే జూన్ లో వస్తుంది, ఈ ఇయర్ జూన్ లో వస్తుంది. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి ఆబ్వియస్ గా మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అప్లికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఒక 2-3 మంత్స్ లోపే, 2 మంత్స్ మినిమం 2 మంత్స్ ఉంటుంది గ్యాప్ అనేది. 2 మంత్స్ కి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తూ ఉంటారు ఆబ్వియస్ గా, నోటిఫికేషన్ రిలీజ్ అయిన 2 మంత్స్ కి. సో జూన్ లో వస్తే ఆబ్వియస్ గా మీకు సెప్టెంబర్ లో మీకు ఎగ్జామ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టెనెంటివ్ అనమాట. సో ఇది లెవెల్ 1. సో ఆబ్వియస్ గా అసిస్టెంట్స్ కింద అసిస్టెంట్ అంటే లెవెల్ 1 జాబ్ అనమాట. సో ఇది మీరు జస్ట్ ఎంటర్ అవ్వడానికి యూస్ అవుతుంది, అంటే గవర్నమెంట్ సెక్టార్ లోని మీరు ఎంటర్ అవ్వడానికి మీకు ఈ లెవెల్ జాబ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ ఇన్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లోని. సో ఇంకా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకొని ఇంకా మీరు మీ యొక్క పొజిషన్ ని పెంచుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో దీని శాలరీ మనం చూసినట్లయితే 30,000 నుంచి 45,000 వరకు మీకు ఉంటుంది. సో ఇలా ఎందుకు అని అంటే అన్నిటికీ ఒక రేంజ్ లాగా రాశాను, 30 నుంచి 45,000 అని చెప్పి ప్రతి దగ్గర. ఇక్కడ కూడా 65 to 75 అని. వై? బికాస్ ఇది సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి సెంట్రల్ లెవెల్లో మీకు పోస్టింగ్ ఉంటూ ఉంటుంది. సో మీరు పోస్ట్ చేయబడ్డ ఏరియా బట్టి మీకు శాలరీ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో మీరు ఒక మంచి ఎక్కువ పాపులేషన్, ఒక హైలీ మెట్రోపాలిటన్ సిటీస్ లో కనుక మిమ్మల్ని పోస్టింగ్ చేసినట్లయితే మీకు ఆబ్వియస్ గా అక్కడ మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ శాలరీ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదే జస్ట్ నార్మల్ ఒక సిటీ, జస్ట్ ఒక టౌన్ క్యాజువల్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబై, ఢిల్లీ అనేది మంచి పెద్ద పెద్ద సిటీస్ అనమాట. సో అక్కడ మీకు పోస్టింగ్ కనుక వచ్చినట్లయితే మీరు పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మీకు శాలరీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదే నార్మల్ గా ఇప్పుడు మన సైడ్ విజయవాడ ఇటు సైడ్ తీసుకున్నాం అనుకోండి, అంటే జస్ట్ నార్మల్
సిటీస్ లా అనమాట వెన్ కంపేర్ టు దెమ్ సెంట్రల్ లెవెల్లోని. సో ఇక్కడ మీకు శాలరీస్ కానీ ఏదైనా సరే నార్మల్ గా ఉంటుంది. ఓకే, సో అందుకని ఈ రేంజ్ అనేది ఇస్తుంటాం. మీ పోస్ట్ చేసే ప్లేస్ బట్టి అక్కడ వే ఆఫ్ లివింగ్ ని బట్టి మీ శాలరీ అనేది డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఎస్ఎస్సి జీడి 2026. సో ఆల్రెడీ మనము రీసెంట్ గానే ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరిగాయి. ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అనమాట. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది కూడా లెవెల్ 1 జాబ్. సో మీకు ఇక్కడ కూడా మీకు దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆబ్వియస్ గా పోలీస్ జాబ్స్ కాబట్టి కానిస్టేబుల్ జాబ్. సో ఫిబ్రవరిలో అయ్యింది దీని యొక్క ఎగ్జామ్. సో ఇది నెక్స్ట్ ఇయర్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ మాత్రం మీకు నవంబర్ లో వస్తుంది. ఎగ్జామ్ మాత్రం మీరు మార్చ్ లో అలా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ లో 2026 లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా సింగిల్ ఎగ్జామే, ఒక ఎగ్జామే ఉంటుంది మీకు. ఇందులో కంప్యూటర్ సెషన్ కూడా ఉంటుంది మీకు. కంప్యూటర్ మీద క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది లెవెల్ 1 జాబ్. సో ఇక్కడ 30 నుంచి 45 వరకు మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇన్ అయ్యే లోపు 8 కమిషన్ కూడా మీకు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేస్తుంది 1 year లో. సో అప్పుడు మీరు దీని రేంజ్ 30K కాదు, మీరు 50K చూడొచ్చు. 50,000 మినిమం ఉంటుంది అనమాట ఇక్కడ రేంజ్ లోని. 50 to ఇంకా 65 or 75 వరకు మీకు రేంజ్ అనేది ఉంటుంది ఏంటి లెవెల్ 1 పే జాబ్స్ కి. సో ఇవి అన్ని అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఆఫ్ 2025. సో ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలుసుకోవడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మీకు ఈ ఛానల్లోని ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ ఎగ్జామ్స్ కి నేను అన్ని చెప్తుంటా. జోగ్రఫీ, బయాలజీ, ఓకే, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కూడా నేను చెప్తుంటాను. సో ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ as friend. Okay, see you in the next useful video. So until then, stay tuned to the channel. Bye aspirants.